నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారతదేశం ఇజ్రాయెల్కి ఆయుధాల సరఫరా చేస్తుంది. నిజమేనా? నిజమే అని చెప్పేసి ఆమ్నెస్టీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇక దీన్ని గంగవెర్రలెత్తుతూ ప్రాపగేట్ చేసేది ఎవరు? అల్ జజీరా ఇలాంటి స్పాన్సర్డ్ డీప్ స్టేట్ స్పాన్సర్డ్ ఛానల్స్, మీడియా హౌసెస్. దానికి వంతపాడేది ఎవరు? కాంగ్రెస్ నాయకులు. అందులో కూడా బాగా వంతపాడేది ఎవరు? పవన్ ఖైరా లాంటి ఔత్సాహికులు. మన మధ్య హైదరాబాద్ వచ్చి కూడా వెళ్ళాడు ఆయన. హైదరాబాద్తో ఆయన బంధుత్వం కూడా ఉంది. సో వారు ఒక ట్వీట్ కూడా చేశారు. ఏంటంటే, ఇట్ ఇస్ ఎ ట్రాజడీ దట్ ద ల్యాండ్ ఆఫ్ అహింసా బికేమ్ కాంప్లిసిట్ ఇన్ అనదర్ నేషన్స్ ఇల్లీగల్ వార్. ఇల్లీగల్ వార్ అని చెప్పేసి వీరు సూత్రీకరించారు. వీరు ప్రముఖ శాస్త్రవేత్తని మనం భావించాలి. ఇఫ్ వీ వర్ ట్రూలీ ది హిందూ నేషన్ ది బీజేపీ క్లైమ్స్ వీఆర్, దెన్ వీ మస్ట్ ఆల్సో బిలీవ్ ఇన్ ద లా ఆఫ్ కర్మ. ఆయనకి ఇది బాగా అనుభవంలోకి వచ్చింది. అంటే మనం ఎంత ఇస్తామో మళ్ళీ అంత వెనకాల వస్తుంది అనమాట. వైలెన్స్ అగైన్స్ ది ఇన్నోసెంట్ నెవర్ గోస్ అన్ఆన్సర్డ్, ఎవ్రీ అన్జస్ట్ యాక్ట్ ట్రిగర్స్ ఆన్. చాలా అందమైన పదాల పొందిక వీరి ట్వీట్. దీంట్లో మరి వారి హేతుబద్ధమైన న్యాయబద్ధమైన ఒక ఆవేదనని, వారి కడుపులోంచి వచ్చిన ఆవేదనని వారు వ్యక్తీకరించారు. ఈ అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష. పవన్ శ్రీహర్ష గారు, మనం ఏంటండి, మనం అహింసాయుత దేశం అని చెప్పి మనం ఇజ్రాయిల్కి ఆయుధాలు ఇవ్వటం ఏంటి, గాజాలో అంతర్యుద్ధానికి మనం సహకరించడం ఏంటి? పాపం ఆయన ఎంత ఆవేదన చెందారు. అంటే నిజంగానే మీరు అన్నట్టుగానే అసలు ఆ ఆవేదనతో పాటు దానికి మనం ఇంకొక పేరు ఏం పెట్టచ్చు అంటే, మీరు విట్టు కింద నాకు మీ అంత రాదు, సో నేను డైరెక్ట్ అనేస్తాను. హిపోక్రసీ, కంప్లీట్ బ్లేటెంట్ హిపోక్రసీ. మీకు నిజంగానే ఇజ్రాయెల్ మీద అంత ద్వేషం ఉన్నట్టయితే, ఇజ్రాయెల్తో ఎలాంటి సంబంధాలు ఉండకూడదు అనుకున్నట్టయితే, 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అప్పుడు ఇజ్రాయెల్ నుంచి వెపన్స్ ఎందుకు తీసుకున్నామండి? ఇజ్రాయెల్ నుంచి మనం వెపన్స్ తీసుకోకూడదు కదా. మనకి ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగినప్పుడు స్పెషల్ గ్రూప్ అని ఒకటి ఉంది. మనకి త్రివిధ దళాలు త్రివిధ దళాల్లో ఉన్న ప్రతి ఒక్క దానికి ఒక స్పెషల్ గ్రూప్ ఉంది. వాళ్ళకి మొసాద్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి ఆపరేషన్ బ్లూ స్టార్లోకి దింపారు. మరి ఎందుకు ట్రైనింగ్ ఇప్పించారు మొసాద్ చేత? నిజంగానే ఏదైతే సౌదీనో ఏదో ఇస్లామిక్ ఏదైతే కంట్రీ ఉందో వాళ్ళ నుంచి ట్రైనింగ్ ఇప్పించవచ్చు కదా. అంటే మీకు సాయం కావాల్సి వచ్చినప్పుడు, మీరు ఉన్నప్పుడు, మీరు ఇంకా మనకు అప్పుడు డిప్లొమాటిక్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయలేదు. మనం ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయలేదు ఇవి జరిగినప్పుడు. ఇంకా ఇప్పుడు మనం రికగ్నైజ్ చేసాము, రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి, బైలేటరల్ రిలేషన్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. మీరు రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయకుండా మీరు చేస్తే రైట్, రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ప్రభుత్వం ఏమన్నా చేస్తే తప్పు వచ్చింది. ఏ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయకుండానే మనం ఒక వార్షిప్ని ఇజ్రాయెల్ నుంచి పిలిపించుకున్నాం. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీమతి గోల్డా మేరీ, ఆవిడ అవుట్ రైట్ యుఎస్ని ధిక్కరించి మనకి వార్షిప్ని పంపించారు. ఐ థింక్ 71 వార్ అప్పుడు అనుకుంటాను పంపించారు. మరి ఆ రోజు ఆ సౌహార్దతని మనం ఆస్వాదించినప్పుడు ఈరోజు దీన్ని ఎందుకు ఎత్తి చూపాలి సార్? ఎందుకు అంటే ఇది అపీజ్మెంట్ పాలిటిక్స్. అంటే కాంగ్రెస్ ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం, వాళ్ళ అపీజ్మెంట్ కోసం, మన దేశ సార్వభౌమత్వాన్ని, జాతీయ భద్రతని, ద్వైపాక్షిక సంబంధాలను కూడా ఈ రోజున ఓ రకంగా పణంగా పెట్టడానికి కాంగ్రెస్ వెనకాడటం లేదు. ఈరోజు కేవలం ముస్లిం ఓట్ల కోసమే కాంగ్రెస్ ఈరోజు మన ప్రభుత్వాన్ని తిడుతోంది. ఇది చెప్పడంలో మనం ఎటువంటి సందేహం పడక్కర్లేదండి. నిన్నటికి నిన్న పార్లమెంట్లో పప్పు యాదవ్ అనే ఒక బీహారీ ఎంపీ ఒక సాధువుగా కూర్చోపెట్టి రామ్ మందిర్ చందా చోరీ దాంట్లో సాధువుని అతన్ని కొడుతున్నట్టుగా, అతనికి భిక్ష వేస్తున్నట్టు ఇలాంటివన్నీ చేశారు. దాంట్లో రాహుల్ గాంధీ కూడా చాలా కీలక పాత్ర పోషించారు, అంటే తెర ముందర ఆయన వేస్తున్నట్టు. నిజంగా ఇప్పుడు ఆయన మీరు చదివిన దాంట్లో లా ఆఫ్ కర్మ, హిందూ ధర్మ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నారు. ఏ హిందూ ల్యాండ్లో ఒక సాధువుని అలా అవమానిస్తుంటే ఊరుకుంటారు? ఇదే దాంట్లో ఆ ప్లేస్లో జస్ట్ ఇమాజిన్ ఒక మౌలానానో ఒక చర్చ్ ఫాదర్నో కూర్చోపెడితే ఊరుకుంటారా కాంగ్రెస్ వాళ్ళు? అసలు జస్ట్ ఇమాజినేషన్ కన్నా వస్తే ఆ ముక్క అంటేనే కాంగ్రెస్ వాళ్ళకి కోపాలు వచ్చేస్తాయి కదా. అండ్ సరే పోనీ కాసేపు ఓకే ఫ్రీడమ్ కాబట్టి అది ఊరుకుందాం. మన ధర్మం, మన సంప్రదాయం, సంస్కృతి తెలిసిన వాళ్ళు ఎవరైనా చందా వేసేటప్పుడు చెప్పులు ఇప్పి వేస్తారు కదండి. మనం ఈవెన్ రోడ్డు మీద కూడా ఎవరైనా చందాలు అడిగితే మనం వినాయక చెప్పులిప్పి కరెక్ట్ వేస్తాం. వినాయక చవితికి వచ్చినా సరే రాహుల్ గాంధీ నేను షూస్ వేసుకునే వేశారు. సో ఆ రాహుల్ గాంధీ నేతృత్వం వహించే పార్టీలో ఉన్న పవన్ ఖేడాకి హిందూ ధర్మం గురించి, లా ఆఫ్ కర్మ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందంటే, సౌదీ ప్రిన్స్ ఒక్కసారిగా భగవద్గీత శ్లోకం చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
వీళ్ళు పవన్ ఖేడా కాంగ్రెస్ వాళ్ళు బైబుల్ వర్సెస్ ఖురాన్ కోట్లు చెప్తే కరెక్ట్, వీళ్ళ దానికే పరిమితం అవ్వాలి వీళ్ళకి ఇంక అంతకంటే ఏమొద్దు. మీరు చూడండి, అంటే కాంగ్రెస్ ఈ రోజున మోదీ గారు ఒకసారి అన్నారు కంప్లీట్లీ ముస్లిం లీగ్గా కాంగ్రెస్ మారిపోయిందని. కాంట్రాస్ట్ చూడండి, ఫస్ట్ అంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, గోమూత్ర అని చెప్పి ఒక జైషే మొహమ్మద్ నార్మలైజ్ చేసిన దాన్ని కాంగ్రెస్ వాడడం, దాని తర్వాత ముస్లిమ్స్ కోసం, ముస్లింలకి ఓట్ అపీస్మెంట్ కోసం ఒక అమ్నెస్టీ రిపోర్ట్ని ఫార్వర్డ్ చేయడం, హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ఒక సాధువుని కూర్చోపెట్టి ఆ సాధువుని కొడుతున్నట్టుగా తీయడం. అంటే కాంగ్రెస్ క్లియర్గా ఎవరిని టార్గెట్ చేస్తుందో దీనికంటే మనకి చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజాన్ని టార్గెట్ చేసి 100%. ఎందుకు అంటే ఈరోజు కాంగ్రెస్కి తెలుసు ఎంత చేసినా సరే ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ కాంగ్రెస్కి హిందువులు ఓటు వేసేస్తారు. సో ఈరోజు ప్రియాంక గాంధీ ఎప్పుడు చూడు మై హార్ట్ బీట్స్ ఫర్ ప్యాలెస్తీన్, గాజా, ముస్లిమ్స్ అని మాట్లాడింది, కానీ ఒక్కనాడన్నా కాంగ్రెస్ పెహల్గాం జరిగింది హిందువుల కోసం అని మాట్లాడిందండి? భారతీయ అక్కడ, అది హిందువులది కాదు. సో అంటే ఇవన్నీ కళ్ళ ముందర ఉన్న కాంగ్రెస్ది ఈరోజు మన హిందువులు అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యారంటే లేదు మనకి ఇవన్నీ అనవసరం, ఓట్లు వేసుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ముస్లిం ఓటు బ్యాంక్ అలా లేదు. ప్రతి ఒక్క ముస్లింకి ఈరోజు మీరు ఎవరైనా తీయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్ ఏంటి, వాళ్ళు సాఫ్టా రాడికల్ ఏది తీసినా వాళ్ళకి గాజా గురించి తెలుసు. గాజా అనేసరికి వాళ్ళు ఈరోజు గాజా అని అంటారు. ఎవరో ఎందుకు, ఈరోజు ఓవైసీ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఇక్కడే భాగ్యనగరంలో సభ పెట్టి ప్యాలెస్తీన్ అని అర్పించాడు. అదే ఓవైసీ మొన్న వందే మాతరం బిల్లు పాస్ అయితే ఏమన్నాడు, నేను వందే మాతరం అనను, నేను భారత్ మాతాకి జై అనను, భారత్ నేను అలా అనను, కానీ ప్యాలెస్తీన్ని పొగుడుతా. అంటే వీళ్ళ ఎలిజియన్స్ ఎటుంది, వీళ్ళ ఎలిజియన్స్ వీళ్ళు ఉంటున్న దేశానికి లేదు, ఉమ్మా, గ్రేటర్ ఉమ్మా ఏదైతే ఉందో ఒకటి ఏదైతే వాళ్ళ మైండ్లో ఉందో దానికే ఉంది ఆ ఉమ్మా, దాని తర్వాత ఇస్లాం. అండ్ ఇలాంటి వాళ్ళని కాంగ్రెస్ వెనకేసుకొస్తుంది. ఈ ఓవైసీని పెట్టుకునే కదా ఇక్కడ ఉప ఎన్నికలకి వెళ్ళింది కాంగ్రెస్. అండ్ ఎవరో ఎక్కడో నేషనల్ కాంగ్రెస్ వాళ్ళ వరకు ఎందుకండి, ఇక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళే రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఆయన ముసల్మాన్కి వెళ్ళే కాంగ్రెస్తో ముసల్మానే సంథింగ్ లైక్ దట్ ఇలాగే ఆయన వ్యాఖ్యలు అన్నారు కదా. సో ఇంకా కాంగ్రెస్ ఇది అంటే వాళ్ళు ఎందుకు అన్నారు అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది, ఓటు బ్యాంక్ అని. ఆ ఓటు బ్యాంక్ దాంట్లో వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళారు అంటే మన కంట్రీ బయలేటర్ రిలేషన్స్ని దెబ్బతీయడానికి కూడా వాళ్ళు ముందరికి వెళ్ళారు. ఏ ఇజ్రాయెల్ని అయితే వీళ్ళు తిడుతున్నారో ఐ డోంట్ లవ్ ఇజ్రాయెల్, ఓకే, లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ క్యాన్, ఐ ఓన్లీ లవ్ భారత్. నేనే కాదు ఎవరైనా సరే వాళ్ళు భారతీయులందరూ భారత్నే ప్రేమించాలి, వేరే దేశం మీద ప్రేమ ఎవ్వరికీ అక్కర్లేదు. ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అనేది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ, కానీ మనకు అవసరం ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సహాయం చేసింది. కార్గిల్ వార్ అప్పుడు అందరికీ ఇజ్రాయెల్ హిస్టరీ తెలిసిందే, మన మీద శాంక్షన్స్ ఉన్నా సరే ఇజ్రాయెల్ ధైర్యం చేసి మనకి ఇచ్చింది. అలాంటి అంతే అందరి నుంచి కూడా సాయం అడుగుతూ మనం బతికిన మనము, ఇన్ఫ్యాక్ట్ 71 అప్పుడు సోవియట్ వచ్చి కాపాడాల్సి వచ్చింది, ట్యాంకర్ వాళ్ళ సబ్మెరీన్స్ వార్షిప్స్ పెట్టి. అలాంటి భారత్ ఈ రోజున ఇజ్రాయెల్కి మనం వెపన్స్ సప్లై చేస్తున్నాం. ఏ సోవియట్ అయితే 1971లో మనం కాపాడిందో ఆ సోవియట్లో భాగమైన రష్యాకి ఈరోజు మనం వెపన్స్ ఇస్తున్నాం. అంటే ఎక్కడి నుంచి భారత్ ఎంత ఎదిగిందో చూడండి, ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇది ఎక్కడన్నా కాంగ్రెస్ ఎక్నాలెడ్జ్ చేసిందా, కాంగ్రెస్ ఎక్కడన్నా పొగిడిందా? లేదు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ అపీల్ చేసే ఓటు బ్యాంక్ వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారంటే, ఏ ఇజ్రాయలీ కంపెనీ అయితే ఇక్కడ బ్రాంచ్ పెట్టిందో భాగ్యనగరంలో, ముస్లిమ్స్ ఆ అడ్రస్ని షేర్ చేస్తున్నారు, ఆ అడ్రస్ని షేర్ చేసి దీని మీద దాడులు చేయండి అంటున్నారు. అంటే కాంగ్రెస్ వీటన్నిటిని ఎండోర్స్ చేస్తున్నట్టే కదండి. జస్ట్ వాళ్ళకి ఏంటంటే బయలేటరీ రిలేషన్స్ ఇంపార్టెంట్ కాదు. ఈ రోజున మనం అలాగని చెప్పి మనం గాజాను వదిలేలేదే, మనం ప్యాలెస్తీన్ ఏమీ ఐసోలేట్ చేయలేదు. ఈ రోజుకి ప్రభుత్వం అధికారిక స్టాండ్ ఏంటి, 2 నేషన్ థియరీని మనం సపోర్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం వార్ ఆపాలి అని మనం అంటూనే ఉంటాం. అట్ ది సేమ్ టైం గాజాకి హ్యుమానిటేరియన్ ఎయిడ్ని కూడా మనం పంపిస్తూనే ఉంటాం. సో మనం ఏంటి, మనకి ఏదైతే న్యాయము, ఏదైతే ధర్మం, మనం దాని వైపు ఉన్నాం. అట్ ది సేమ్ టైం మనకి ఏ కంట్రీతో అయితే రిలేషన్స్ దౌత్యపరమైన సంబంధాలు అవసరమో, కరెక్ట్, దౌత్యపరమైన సంబంధాలు అవసరమో మనం అవి మెయింటైన్ చేస్తున్నాం. అండ్ ఈరోజు లా ఆఫ్ కర్మ ఇవన్నీ మాట్లాడే కాంగ్రెస్కి సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో రికగ్నైజ్ చేయకపోయినా సౌదీతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తోంది కదండి, సౌదీతో రిలేషన్స్ మెయింటైన్ చేసింది కదా. ఈ రోజున ఇజ్రాయెల్ని సౌదీ అరేబియా రికగ్నైజ్ చేయదు, కానీ స్టిల్ సౌదీ అరేబియా వాళ్ళు అన్అఫీషియల్లీ ఇజ్రాయెల్కి హెల్ప్ చేస్తారు.
మరి ఎందుకు చేస్తున్నారు? సో ఈ రోజు ముస్లిం నేషన్స్ అన్నిటికీ సౌదీ గ్రేట్ అండి. మరి అలాంటి సౌదీనే ఇజ్రాయెల్తో పెట్టుకున్నప్పుడు వీళ్ళు అడిగారా సౌదీని? మరి సౌదీతో మన రిలేషన్ మెయింటైన్ చేయకూడదు కదా. వాళ్ళకి ఐరన్ డోమ్ ఇచ్చింది కదా. కరెక్ట్. యుఏఈకి ఇచ్చింది. సౌదీకి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ వార్ మొదలవ్వక ముందర లాస్ట్ ఇయర్ జరిగిన వార్ అప్పుడు ఏవైతే మిసైల్స్ వెళ్ళాయో ఆ మిసైల్స్ ని ఇజ్రాయెల్ వరకు రాకుండా ఎయిర్ డిఫెన్స్ లాంచ్ చేసిన దాంట్లో సౌదీది కూడా పాత్ర ఉంది. సౌదీ పాత్ర కూడా ఉంది కదా. మరి అలాంటప్పుడు సౌదీతో మనం ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయకూడదని అంటారా? అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే జియో పాలిటిక్స్ లో ఉండే అన్ని బ్లాక్ అండ్ వైట్ ఉండవన్న సంగతి ఇన్నేళ్లు పాలించిన వాళ్ళకి తెలీదా? గ్రే లైన్ అనేది ఉంటుంది కదండి. అండ్ ఈరోజు ఆమ్నెస్టీ మాట్లాడుతోంది. ఏ ఆమ్నెస్టీ అయితే మనకి మీకు వచ్చే ఫైనాన్షియల్ డీటెయిల్స్ మాకు రివీల్ చేయండి అంటే అవి రివీల్ చేయకుండా వాళ్ళు ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఆపరేషన్స్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. యూకే బేస్డ్ ఆమ్నెస్టీ వాళ్ళు ఆపరేషన్స్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. మేము మీకు మా డీటెయిల్స్ చెప్పము అని చెప్పి. అలాంటి ఆమ్నెస్టీ ఇచ్చిన రిపోర్ట్ని మనం ఎందుకండి ఆనర్ చేయాలి? ఎగ్జాక్ట్లీ. మరి కాంగ్రెస్ దాన్ని నమ్ముతుంది. అంటే కాంగ్రెస్ ఆమ్నెస్టీని నమ్ముతుంది, కాంగ్రెస్ అల్ జజీరాని నమ్ముతుంది, కాంగ్రెస్ న్యూయార్క్ టైమ్స్ నమ్ముతుంది, చివరికి కాంగ్రెస్ పాకిస్తాన్ డాన్ పేపర్ ని కూడా నమ్ముతుంది. కానీ పాకిస్తాన్కి ఏంటంటే మన దేశం మన ప్రభుత్వం ఏదైతే చెప్తుందో నమ్మదు. ఒకవేళ వెస్టర్న్ మీడియా రఫేల్ కూలింది అని చెప్తే కాంగ్రెస్ దాన్ని పట్టుకుని పార్లమెంట్లో మాట్లాడతారు. కానీ మన దేశ రక్షణ మంత్రి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కానీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కానీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కానీ మన ఫైటర్ జెట్ పడలేదు అంటే వాళ్ళు నమ్మరు. సో అంటే కాంగ్రెస్ ఎవరి మాటలు నమ్ముతోంది? మీరు ఇందాక అన్నారు డీప్ స్టేట్ అని. ఆ కాంగ్రెస్ ఆ డీప్ స్టేట్ కోసమే పని చేస్తోంది అని చెప్పి అనడానికి ఇంతకంటే ఎక్కువ ప్రూఫ్ ఏం కావాలండి? అండ్ స్పీకింగ్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ రిలేషన్స్, గ్రే రిలేషన్స్ ఉంటాయని ఈరోజు ఇజ్రాయెల్ అల్ జజీరా, ఖతార్ ఎంత రాడికల్ ఇస్లామిక్ కంట్రీని అందరికీ తెలిసిందే. అల్ జజీరా ఎంత విషం కక్కుతుందో మన మీద కానీ ఇజ్రాయెల్ మీద కానీ అందరికీ తెలిసిందే. కానీ ఒకప్పుడు ఇదే ఇజ్రాయెల్ ద్వారా మొసాద్ ద్వారా ఖతార్ ఇజ్రాయెల్ ఫండ్స్ని హమాస్కి డైవర్ట్ చేసింది. ఇది ఎంతమందికి తెలుసు? హమాస్ స్ట్రెంగ్తెన్ అవ్వడంలో మొసాద్ పాత్ర ఉంది. పాలస్తీనియన్ అథారిటీ యాసిన్ అరాఫత్ మనందరికీ తెలిసిందే. ఇందిరాగాంధీ గారు రెడ్ కార్పెట్ వేశారు యాసిన్ అరాఫత్కి. ఆ యాసిన్ అరాఫత్ది ఏదైతే ప్రభావం ఉందో ఆయన స్థాపించిన పాలస్తీనియన్ అథారిటీ ప్రభావాన్ని తగ్గించడానికని గాజాలో హమాస్ క్రియేట్ అయినప్పుడు ఆ హమాస్ని స్ట్రెంగ్తెన్ చేసింది ఇజ్రాయెలే. అగైన్ ఆ హమాస్ని స్ట్రెంగ్తెన్ చేసింది ఇజ్రాయెలే. ఖతార్లో వాళ్ళ ఆపరేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఆపరేషన్స్కి ఏమన్నా కష్టం వచ్చినట్లయితే మొసాద్ ఫైనాన్షియల్లీ హెల్ప్ చేసింది. వ్యతిరేకంగా హమాస్ని ఎంకరేజ్ చేసింది, ఎంటర్టైన్ చేసింది ఇజ్రాయెల్. ఇది ఆన్ రికార్డ్ ఉంది. ఆన్ రికార్డ్ ఇజ్రాయలీ మీడియా హౌసెస్ కూడా ఆర్టికల్స్ రాసింది. సో మరి ఇజ్రాయెలే సరే, ఇజ్రాయెల్ కంటే దాని అవసరాలు దానికి ఉన్నాయి. మరి ఖతార్ ఎందుకు ఒప్పుకుంది? ఖతార్ మీడియేషన్ చేసింది ఫండింగ్లో. మరి ఖతార్కి కూడా మరి ఖతార్ ఒప్పుకోకూడదు కదా. ఖతార్ స్ట్రాంగ్ ఇస్లామిక్ కంట్రీ, వాళ్ళ దృష్టిలో ఇజ్రాయెల్ కాఫిర్. మరి ఎలాగ వీళ్ళు ఇవన్నీ ఒప్పుకున్నారు? సో ఏవైతే మనం ఇవన్నీ రైట్, రాంగ్, హ్యుమానిటీ ఇవన్నీ వింటామో భౌగోళిక రాజకీయాల్లో దీనికి స్థానమే లేదండి. ఆ క్షణానికి ఎవరికి ఏది అవసరమో దానికి అనుగుణంగా వెళ్తూ ఉంటారు. పర్ఫెక్ట్. అంతే, ఏ దేశమైనా అంతే. ఈ రోజు హ్యుమానిటేరియన్ యాంగిల్ గురించి ఇంత మాట్లాడే ఆమ్నెస్టీ వాళ్ళు రాశారు, కాంగ్రెస్ వాళ్ళు ఇంత మాట్లాడారు. ఇదే పాకిస్తాన్ మనం ఉదాహరణ తీసుకున్నాం. ఈరోజు మనం మాట్లాడే టైంకి పీఓజేకేలో నరమేధం జరుగుతుంది. పాకిస్తాన్ వాళ్ళు రోడ్ల మీద పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు. పీఓజేకేలో ఎక్కడికి వెళ్ళిపోయిందండి ఇప్పుడు? కాకెత్తుకుపోయిందా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్? అంటే కుచ్మత్ పోలో వాళ్ళు అలా ఉన్నారు. మరి ఆ పీఓజేకేలో కాలుస్తున్న పాకిస్తానీ ఆర్మీకి వెపన్స్ సప్లై చేసే అమెరికాని కాంగ్రెస్ ఏనాడన్నా తిట్టిందా? అమెరికాతోని మరి రిలేషన్స్ తెంపుకోవాలని కాంగ్రెస్ అనే ధైర్యం చేస్తుందా? చెయ్యదు. ఎందుకంటే ఇనేవే ఫండింగ్ అక్కడి నుంచి వస్తుంది కదా. మరి పాకిస్తాన్ గురించి మీరు అన్నట్టుగా ఆమ్నెస్టీ రాసిందా? పాకిస్తాన్ గురించి అల్ జజీరా రాసిందా? పాకిస్తాన్ చేసే నరమేధాన్ని యుఎస్ ఫండింగ్ చేస్తుంది అని చెప్పి యుఎస్ ఎక్కడైనా ఆమ్నెస్టీ రాయగలుగుతుందా? అల్ జజీరా రాయగలుగుతుందా? సో ఎక్కడ లేని ప్రీచింగ్, ఎక్కడ లేని హ్యుమానిటేరియన్ యాంగిల్, ఎక్కడ లేని సాక్రిఫైజులు అన్ని భారతే చేయాలి. భారత్ ఇజ్రాయెల్తో ద్వైపాక్షిక సంబంధాలు ఉండకూడదు, భారత్ రష్యా నుంచి ఆయిల్ తీసుకోకూడదు. కానీ ఈ దేశాలన్నీ కూడా మన దేశానికి అగేన్స్ట్ ఉండే వాళ్ళందరినీ వీళ్ళు స్ట్రెంథెన్ చేయొచ్చు. మనమేమో రష్యా నుంచి ఆయిల్ తీసుకోకూడదు, యుఎస్ శాంక్షన్ పెట్టింది. కానీ యుఎస్ ఏమో పాకిస్తాన్కి ఫండింగ్ చేయొచ్చు.
అండ్ నా ఉద్దేశం ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయడం కాదు. వన్స్ అగైన్ ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే మనకి మణిపూర్లో మనకి ఈరోజు కాంగ్రెస్ హిపోక్రసీని ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేయడం, అట్ ది సేమ్ టైం భౌగోళిక రాజకీయాల్లో గ్రే లైన్స్ ఉంటాయి, ఏది కూడా ఫెయిర్ ఉండదండి. అండ్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ ఇజ్రాయెల్ గురించి అయితే మనం ఇంత సపోర్ట్ చేస్తున్నామని ఒక పిక్చర్ కాంగ్రెస్ క్రియేట్ చేస్తుందో, అదే ఇజ్రాయెల్ ఈరోజు మొసాద్ ద్వారా ఇక్కడ మణిపూర్లో కుకీ టెర్రరిస్టులకు హెల్ప్ చేస్తుందన్న వాదన కూడా ఉంది, ఆ రిపోర్ట్లు కూడా ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఇజ్రాయెల్ మనకి ally, మనం ఇజ్రాయెల్కి ally కాదు. మనం ఈ 2-3 సార్లు దీని గురించి మనం మీరు కూడా అన్నారు, భారత్కి ఈ టైంలో ఏ దేశము కూడా ally కాదండి, మనతోని ఏ దేశము లేదు. వీఆర్ ఆన్ అవర్ ఓన్. ఎందుకంటే ఇది ఒక సివిలైజేషనల్ బ్యాటిల్. ఏ కంట్రీకైనా, అది ఇజ్రాయెల్ అవ్వనివ్వండి, అది రష్యా అవ్వనివ్వండి, అది సౌదీ అవ్వనివ్వండి, అది యుఎస్ అవ్వనివ్వండి, ఒక నాన్ అబ్రహామిక్ సివిలైజేషన్, ఒక పాలిథిస్టిక్ సివిలైజేషన్ సర్వైవ్ అవ్వడం, థ్రైవ్ అవ్వడం, స్ట్రెంగ్తన్ అవ్వడం ఎవరికీ ఇష్టం లేదు. సో ఇన్ ఏ వే వీళ్ళందరూ కలిసి మనల్ని ఒక రకంగా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంటే, వీళ్ళందరినీ వాడుకునే మనం స్ట్రెంగ్తన్ అవుతున్నాం. సో దాన్ని ఈరోజు కాంగ్రెస్ అడ్డుకుంటోంది. అండ్ ఈ కాంగ్రెస్ మరి అలా అనుకుంటే, ఇదే కాంగ్రెస్ 71లో మరి ఎందుకు సాయం చేసుకుందో పవన్ కళ్యాణ్ గారు చెప్పగలరా? ఆయనని ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఉందా ఆయనకి? 84లో ఎందుకు ఆపరేషన్ బ్లూ స్టార్ అప్పుడు స్పెషల్ గ్రూప్ వాళ్ళకి మొసాద్ చేత ట్రైనింగ్ అడిగి మరీ ఇప్పించారో చెప్పే ధైర్యం ఉందా? అండ్ ఇదే యూకే మరి అలా అనుకున్నట్టయితే కనుక, మరి ఎన్ని ఐసిస్కి వీళ్ళు కూడా ఒకప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళే కదండి. అండ్ ఏ ఇజ్రాయెల్ని అయితే వీళ్ళు ఈరోజు ఇంత వార్ మాంగర్ కింద క్రియేట్ చేస్తున్నారు, ఇదే ఇజ్రాయెల్ ఐసిస్ క్రియేషన్లో సహాయపడింది కదా. మీరు చూసుకున్నట్టయితే ఈరోజు ఐసిస్ అటాక్స్ ఇరాన్లో అయ్యాయండి, ఐసిస్ అటాకులు రష్యాలో అయ్యాయి. మనం కోకొల్లలు ఐసిస్ మోడల్స్ ఇక్కడ పట్టుకుంటూనే ఉంటాం. ఐ థింక్ వారానికి ఒకటి ఎన్ఐఏ బస్ట్ చేస్తుంది, కానీ ఒక్క ఐసిస్ అటాక్ ఇజ్రాయెల్లో అవ్వలే. ఐ థింక్ అరౌండ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 11-12లో ఇజ్రాయెల్ ఐసిస్ ఫామ్ అయింది. సుమారు ఇంత పుష్కర కాలంలో ఐసిస్ ఒక్క అటాక్ ఇజ్రాయెల్ ఎందుకు చేయలేకపోయింది? ఐసిస్ మాడ్యూల్ని కూడా ఎందుకు బస్ట్ చేయలేకపోయారు? మరి ఐసిస్ వాళ్ళు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఖురాసన్ అంటారు, ఖలీఫా అంటారు, ముస్లిం రాజ్య అంటారు, షరియా అంటారు, ఇవన్నీ మరి అనే ఒక ఏదైతే ఐసిస్ ఉందో వాళ్ళు ఎందుకు ఇప్పటి వరకు కూడా మరి ఇజ్రాయెల్లో అటాక్ చేయలేదు? ఎందుకంటే ఇజ్రాయెల్కి ఐసిస్కి రిలేషన్ ఉంది. సో బ్లాక్ అండ్ వైట్లో ఏ రిలేషన్ ఉండదండి. కాంగ్రెస్కి ఇది తెలిసి కూడా వాళ్ళు ఈరోజు మన నేషనల్ సెక్యూరిటీని, మన భౌగోళిక రాజకీయాల్ని రిస్క్లో పెడుతున్నారు అంటే, వాళ్ళు ముస్లిం ఓట్ల కోసం, ముస్లిం ఓట్ల అపీస్మెంట్ కోసం వాళ్ళు ఏ స్థాయికి వెళ్తున్నారు అంటే, వాళ్ళు మోడీ గారు అన్నట్టుగా అంటే చంద్రముఖి డైలాగ్ ఉంటుంది, గంగా చంద్రముఖిలా నించుంది, చంద్రముఖిలా మారిందని. పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగను చూడను, అలాగా పూర్తిగా ముస్లిం లీగ్గా మారిన కాంగ్రెస్ని ఈరోజు చూడాలి మనం. అండ్ కాంగ్రెస్కి మెయిన్ టార్గెట్ ఏంటంటేనండి, ఈరోజు ఒక సెక్షన్ ఆఫ్ హిందూ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవేవీ తెలీదు. ఈరోజు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్కి గాజా అట్రాసిటీస్ తెలుసు, ఈరోజు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్కి వాళ్ళు నైజీరియాలో జరిగేవి మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు. కానీ ఎంతమంది హిందూస్కి బంగ్లాదేశ్ 2021లో జరిగింది తెలుసండి? తమిళనాడులో ఉన్న హిందూస్కి అయితే అసలు తెలియదు. ఎంతమంది హిందూస్కి మోప్లా మ్యాసెకర్ తెలుసు? ఎంతమంది హిందూస్కి మలబార్ మ్యాసెకర్ తెలుసు? 1991లో జరిగిన కశ్మీర్ జెనోసైడ్ ఎంతమందికి తెలుసు అండి? నూకాలి రైట్స్ 1945లో జరిగినవి ఎంతమందికి తెలుసు? 47లో పార్టీషన్ అయ్యే టైంకి కాశ్మీర్లో ఉన్న హిందూస్ జరిగిన జెనోసైడ్ ఎంతమందికి తెలుసు? ఇవన్నీ కాంగ్రెస్ ఇప్పటివరకు బయట పెట్టలేదు. ఎందుకంటే ఇవన్నీ బయట పెట్టినట్టు హిందూ ఓట్స్ కన్సాలిడేషన్ అవుతుంది కదా. సో హిందూ ఓట్స్ కన్సాలిడేషన్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు సెక్యులరిజం అనే ముసుగులో అపీజ్మెంట్కి దిగారు. అపీజ్మెంట్కి దిగి మీరు చూడండి, ఈ రోజు వాళ్ళ అపీజ్మెంట్ ఏ స్థాయికి లేదంటే, ఈ అపీజ్మెంట్ని బస్ట్ చేసే ప్రాసెస్లోనే వక్ఫ్ యాక్ట్ని వాళ్ళు కంప్లీట్లీ నార్మలైజ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఆ వక్ఫ్ యాక్ట్ని వ్యతిరేకించారు. ఏవైతే ఫారిన్ ఎన్జిఓస్కి ఈరోజు ఫండింగ్ వస్తుందో ఫర్ డెమోగ్రఫీ చేంజ్, ఏ ఫారిన్ ఏజెన్సీస్కి అయితే ఈరోజు ఎఫ్సిఆర్ఏ ద్వారా మనం ఒకటి కంటైన్ చేయాలనుకుంటే, కాంగ్రెస్ కేరళలో అసెంబ్లీలో వాళ్ళు బిల్లు పాస్ చేశారు, మేము ఎఫ్సిఆర్ఏని ఒప్పుకోమని. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళందరూ ఎఫ్సిఆర్ఏకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అండ్ ఈ ఎఫ్సిఆర్ఏకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ ఈ రోజున మనకి హిందుత్వ గురించి, హిందూ రాష్ట్ర గురించి ప్రీచ్ చేసే ధైర్యం ఉందా? అంటే వాళ్ళకి ఆ నైతిక హక్కు ఉందా వాళ్ళకి అసలు? అండ్ ఏ కాంగ్రెస్ అయితే ఈరోజు హిందూ ల్యాండ్ అని అంటుందో, మోదీ గారు రేపటికి రేపు ఆయన సెక్యులరిజం తీసేస్తున్నాను, సోషలిజం తీసేస్తున్నా, ఇది హిందూ రాష్ట్రే అని అంటే కాంగ్రెస్ ఒప్పుకుంటుందా?
మీ దృష్టిలో మరి అదే అయినప్పుడు కాంగ్రెస్ ఒప్పుకోవాలి కదా, ఎందుకు ఒప్పుకోరు? అంటే ఫస్ట్ మీరు సెక్యులరా, మీరు కమ్యూనలా, మీరు డిసైడ్ అవ్వండి ఫస్ట్. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ మైండ్ సెట్ మీరు ఒక్కసారి చూడండి. పార్లమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి హిందూస్ని అవమానించడం, ముస్లిం ఓట్ల అపీస్మెంట్ అండ్ క్రిస్టియన్స్ కోసం ఎఫ్సిఆర్ని వ్యతిరేకించడం. అంటే దీంట్లో బలి పశువులు అవుతుంది ఎవరండి? క్లియర్గా బలి పశువులు అవుతుంది హిందువులే అని తెలియట్లేదా? అండ్ ఇంత జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ ధైర్యం ఏంటి అంటే తెలంగాణలో మేము వస్తాము, కర్ణాటకలో మేము వస్తాము, ఉత్తరప్రదేశ్లో ఓట్లు పడతాయి. ఎందుకంటే హిందూ ఐడెంటిటీ అనే దాన్ని కాంగ్రెస్ అవమానిస్తుందని ఎంతమంది హిందువులు ఈరోజు నమ్ముతున్నారు? దురదృష్టవశాత్తు మెజారిటీ ఆఫ్ హిందూస్ ఇది నమ్మటం లేదు. ఆ నమ్మకపోవడం వల్లే వాళ్ళ కాంగ్రెస్ ధైర్యం ఏంటి అంటే మనం మాట్లాడచ్చు, మనకి పడే సెక్షన్ ఆఫ్ ఓట్స్ మనకి పడతాయి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అనేది కాంగ్రెస్ది ధైర్యం, ధీమా. అండ్ ఇప్పుడు దీని గురించి కనుక మాట్లాడినట్టయితే ఏమవుతుంది? హిందూస్ అనేవాళ్ళు రాడికల్ అవుతారు, బీజేపీ అనేది కమ్యూనల్ పార్టీ అవుతుంది, అండ్ దీని గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా రిలీజియస్ బిగట్స్ అవుతారు. సో కాంగ్రెస్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఇలా పెయింట్ చేస్తుంది. అండ్ ఐరనీ ఏంటంటే మీరు అనే కనెక్ట్ ద డాట్స్ చూసుకున్నట్టయితే ఏ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దయి, ఏ ఎఫ్సిఆర్ఏ ద్వారా ఫండింగ్ తీసుకుని ఆపరేషన్స్ నడిపిన ఆమ్నెస్టీ ఈ రోజు లేదో, ఎఫ్సిఆర్ఏ బిల్లు వచ్చే టైంకి అదే ఆమ్నెస్టీ ఈరోజు దేశంలో కాంగ్రెస్కి ఒక ఆయుధం ఇచ్చింది. అండ్ దీని మీద మళ్ళీ కాంగ్రెస్ పార్లమెంట్లో మళ్ళీ చేయొచ్చు. మనం ఎప్పుడు అనుకుంటుంటాం పార్లమెంట్ మొదలయ్యే ముందర కాంగ్రెస్ ఏదో ఒకటి చేస్తుంది. ఇప్పుడు మొన్నటి వరకునేమో వీళ్ళు రైతులది స్టూడెంట్స్ చేశారు, ఓ రకంగా దాన్ని సార్ట్ అవుట్ చేశారు. మండే ఎఫ్సిఆర్ఏ బిల్లు వస్తుంది అనగా ఎందుకు ఇది వచ్చింది? సో ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ అండర్స్టూడ్. కాంగ్రెస్ దీన్ని ఇప్పుడు వెపనైజ్ చేసుకుని పార్లమెంట్ని స్తంభింపజేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎందుకు చేస్తున్నారు అనేది ఐ సెడ్ హిందూస్ ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకుని కాంగ్రెస్ ఎటువైపు ఉందో తెలుసుకున్నట్టయితే అవర్ ఫ్యూచర్ విల్ బి సెక్యూర్. అయితే నాకు అర్థం కాదు ఈ ఒక్క అంశం ఆధారంగా, అంటే ఇది మేధోపరమైన అంశం కదా, కాంగ్రెస్ పార్లమెంట్లో దీని మీద హడావిడి చేస్తే దానికి అటెన్షన్ డ్రా అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళకి ఒక నిబద్ధత గల అధ్యక్షుడు ఖర్గే గారు ఉన్నారు. ఆయన మన మనుస్మృతి గురించి కూడా మాట్లాడాడు, రికార్డు నుంచి తొలగించారనుకోండి. ఆయన ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ నాయకుడిని మించి మాట్లాడుతున్నారు. కరెక్ట్. తెలుగులో ఒక సామెత ఉంది, కొత్తగా మతం పుచ్చుకున్నాడు వాళ్ళంతా నామాలు పెట్టుకున్నాడు. ఆయనకి జాతీయ అధ్యక్షుడు హోదా ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీని మించిన కాంగ్రెస్ అయిపోయాడు ఆయన. కరెక్ట్. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని బీజేపీ పప్పు అనే బ్రాండ్ వేసింది. సో ఆయన కంటే మించిన పప్పు ఎవరైనా ఉంటే ఆయన తగ్గుతారు కదా. సో ఖర్గే గారు ఏంటంటే ప్రస్తుతం ఆ ప్రయత్నంలో ఉన్నారు. అండ్ మీరు అన్నట్టుగా ఇంటలెక్చువల్ది నిజంగా ఇది పార్లమెంట్లో అంత స్టాండ్ అవుతుందంటే పార్లమెంట్లో వాళ్ళకి నిలబడడానికి ఏవి మాట్లాడరండి, స్తంభింప చేయడానికి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడింది వాళ్ళ మెంబర్స్ కానీ అర్థం కావాలి, అది నేనేది అంతే. మీరు చూసుకున్నట్టయితే కనుక నిజంగానే అంత ఉన్నట్టయితే కాంగ్రెస్ ఇలాంటి అంశాలు ఏవి తీసుకోదు. వాళ్ళకి అదానిది నిలబడదన్న సంగతి తెలీదా? వాళ్ళు పెగసిస్ నిలబడదన్న సంగతి తెలీదా? ఏవైతే మళ్ళీ చూడండి పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందర ఒక వెస్టర్న్ మీడియా ఒకటి రాస్తుంది, కాంగ్రెస్ దాన్ని నెత్తినేసుకుని పార్లమెంట్లో మాట్లాడుతుంది. ఇప్పుడు మెయిన్ బిల్ వచ్చే ముందు ఇంకో వెస్టర్న్ మీడియా కాదు, ఇది ఒక ఎన్జిఓ రాసింది. ఆల్రెడీ పవన్ ఖేరా మాట్లాడారు. పవన్ ఖేరా ఎంత టాప్లో ఉంటారో తెలిసిందే, గాంధీస్కి ఎంత క్లోజ్. ఎస్, హైదరాబాద్లో అందరికీ తెలిసింది ఆయన ఫర్ 2 reasons. మొన్న ఆయన ఇక్కడే సార్ ఒక రకంగా రెఫ్యూజీ స్టేటస్ తీసుకుని కూడా ఉన్నారు హిమంత బిశ్వ శర్మ గారి మాట్లాడి. ఎస్, సో అంటే అంతటా ఆయన మాట్లాడారంటే కాంగ్రెస్ దీన్ని ఎలా వెపనైజ్ చేసుకుంటుందో తెలిసిందే. అండ్ ప్యాలెస్తీన్ అనేసరికి ప్రియాంక గాంధీకి హార్ట్ బ్లీడ్స్ ఫర్ ప్యాలెస్తీన్. సో ఏంటంటే కాంగ్రెస్ సమ్ వే అదర్ వే వాళ్ళు దీన్ని వాళ్ళ ఓట్ అపీస్మెంట్కే కాకుండా మేబీ పార్లమెంట్కి కూడా చేసే అవకాశం ఉంది. బట్ వాళ్ళు చేసినప్పుడు ఈసారి గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా కండెమ్ చేసి వాళ్ళ హిపోక్రసీని, వాళ్ళ అపీస్మెంట్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ మైండ్ సెట్ ఏంటి, ఇంకా ప్రజలకి బహిర్గతం చేయాల్సిన అవసరం వచ్చిందని అయితే అనిపిస్తోందండి. థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు. సో చూసాం కదండి, అంటే ఎలాంటి అంశాలన్నీ తెర మీదకి తీసుకురావాలి, ఏ సందర్భంలో తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి, ఏ ప్లాట్ఫామ్ మీద ఆ వాయిస్ వినిపించాలి, దానికి కర్మ సిద్ధాంతాన్ని ఎలా జోడించాలి. కాంగ్రెస్ వాళ్ళకి ఇలాంటి అక్కర్లేని అంశాల మీద విపరీతమైన కమాండు, అవగాహన ఉంటాయన్నమాట. అండ్ రెండోది, ఈ అంశాన్ని ఇప్పుడు తెర మీద తీసుకొచ్చి ఎఫ్సిఆర్ఏ బిల్లు సోమవారం లిస్ట్ అవుతుంది, ఆల్రెడీ లిస్ట్ అయిందేమో, సోమవారం మరి చర్చకు వస్తుంది. ఆ చర్చకు వచ్చినప్పుడు దాన్ని పాస్ కానివ్వకుండా అడ్డుపట్టడం కోసం ఇదిగో ఇలాంటి అంశాలు తెర మీద తీసుకొచ్చి మల్లికార్జున ఖర్గే గారు ఆవేశంతో ఊగిపోతారు. అండ్ అలాగే మిగిలిన కాంగ్రెస్ నాయకులు కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకి తెలిసింది తెలియంది అన్నీ మాట్లాడేసి సాయంత్రం పూట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు రాహుల్ గాంధీ గారు.
సో ఇజ్రాయెల్కి మనం వెపన్స్ సరఫరా చేయటం, ఇది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఇక్కడ జెండా ఎత్తేసినా మనం జెండా పీకేయించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రాసిన దాని శాంక్టిటీని పరిగణలోకి తీసుకొని దాది ఒక పెద్ద ఇంటిగ్రిటీ ఉన్న సంస్థలాగా భావించి పవన్ కేరా లాంటి నాయకులు ట్వీట్లు చేయటం, దాన్ని జనం నమ్మాలని చెప్పి కాంగ్రెస్ భావించడం. జనం అన్నీ చూస్తున్నారు, ఏది నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి, ఎలా నమ్మాలి, దానికి ఉన్న పారామీటర్స్ ఏంటి, అలాగే దానికి ఉన్న గుణగణాలు ఏంటి, దానికి రంగు రుచి వాసన ఏంటి, జనం జడ్జ్ చేస్తారు. కాంగ్రెస్ ఏం కంగారు పడక్కర్లేదు.